ఈశ్వర పవనేశ్వర. ఈశ్వరా పవనేశ్వరా పవరేశ్వరా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడే ఓజీ మూవీ చూసి వచ్చాను. నాకైతే మూవీ ఓకే అనిపించింది. బట్ ఇండియా టాక్ అయితే బ్లాక్ బాస్టర్ అని టాక్ వస్తుంది ప్రజెంట్. అందరూ చాలామంది స్టేటస్లు కానీ అన్నీ చూస్తే బ్లాక్ బాస్టర్ అని అంటున్నారు. బట్ నాకైతే ఓవరాల్ మూవీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఓకే, వరల్డ్ బాగా బిల్డ్ చేశాడు. ఓవరాల్ మొత్తం వరల్డ్ బిల్డింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి ఫస్ట్ 20 minutes పోలీస్ స్టేషన్ సీన్ అయితే అసలు చాలా బాగా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉండింది. అదేవిధంగా క్లైమాక్స్ అంటే ఎలా అంటే మూవీ ఒక 2-3 సీన్స్ మీద బాగా ఫుల్ ఎలివేషన్స్ ఇచ్చారు. మూవీ మొత్తం యాక్చువల్లీ ఎలివేషన్సే, కామెడీ లేదు, మిగతా ఏమీ లేదు. జస్ట్ ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ ఇచ్చాడు సుజిత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజిత్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. సో అదేవిధంగా ఫస్ట్ హాఫ్లో ఆ క్యారెక్టర్స్ అన్నీ బిల్డింగ్ అయితే చాలా బాగా బిల్డ్ చేశారు క్యారెక్టర్స్ని. బట్ సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా, ఏదో నాకు పర్సనల్ ఒపీనియన్ చెప్తాను, నాకు కొద్దిగా ఏదో మిస్ అయింది స్క్రీన్ ప్లే. అలాగే చాలామంది మెసేజ్లు కూడా చేశారు అసలుకి కొద్దిగా అనుకున్నంత లేదు. బట్ టాక్ అయితే బ్లాక్ బస్టర్ టాక్ ఉంది కాబట్టి మనం కూడా ఆడియన్స్ ఏదనిపిస్తే అదే హిట్ చేస్తారు మన మూవీస్ ఫ్యాన్స్ అందరూ. టెక్నికల్గా మూవీ అయితే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కానీ యాక్టింగ్, ఫస్ట్ ఆ పోలీస్ స్టేషన్ సీన్లో అయితే అసలు కళ్యాణ్ బాబు అసలు ఫుల్ వింటేజ్ సీన్స్ గుర్తు చేశాడు. ఆ బద్రీలో ఎలా అయితే ఫుల్ ఫైర్ ఫైర్ ఉంటుంది కదా, అందుకే ఫైర్ పవర్ స్టార్ అని ఊరికే పెట్టలేదు ట్యాగ్. సో అదనమాట ఇవాళ వీడియో. మీరు ఓవరాల్ ఫ్యాన్ అయితే ప్యూర్ ఫ్యాన్ బై స్టఫ్, ఫ్యాన్ అయితే కన్ఫామ్గా చూడండి. బట్ యావరేజ్ మూవీ ఆడియన్స్కి అయితే కొద్దిగా మీరు చూసి మొత్తం వెళ్ళాలి. అలాగే ట్విస్ట్ కూడా ఒక ట్విస్ట్ ఉంది, అది అందరికీ తెలుసు, నేను చెప్పనక్కర్లేదు.